ప్రజల సహకారంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే మెరుగైన పారిశుధ్యం సాధించామని చెప్పారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పేర్కొన్నారు. శనివారం గుంటూరు చౌత్రా సెంటర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను చేత పరిశుభ్రత ఆరోగ్యం కోసం ప్రమాణం చేయించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిష్టి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. దిశగా ప్రయత్నిస్తామని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్న ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్నటువంటి స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వాతావరణ పారిశుభ్రత మీద, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు వర్షాకాలం కాబట్టి అనేక చోట్ల, ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగిపోయి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు వ్యాధులతో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి నియోజకవర్గం వారీగా పూర్తిగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ముఖ్యంగా ఈరోజు భావితరాలుగా ఉన్నటువంటి విద్యార్థులకు దీని మీద అవగాహన కల్పించేటువంటి భాగంలో ఈరోజు చేతులు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచనతో వీరందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. పరిశుభ్రమైనటువంటి వాతావరణం కోసం ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని, బాధ్యతగా తీసుకొని మన నగరాన్ని పరిశుభ్రతమైనటువంటి నగరంగా మార్చడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.